హాయ్ అండి, అందరికీ నమస్తే. అమ్మవారిని బయట నాగేంద్ర స్వామిని దర్శించుకొని అయితే మేము ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసామండి. మేము రిసార్ట్స్‌కి వెళ్దామని చెప్పి సపోటా తోటకి బుక్ చేసుకున్నాము. సో, అక్కడ వచ్చేసరికి రెంట్ అయితే పే చేయాలండి 300. మేమైతే సరుకులు తీసుకెళ్ళామండి. కానీ వంట సామాను అయితే తీసుకోలేదు. ఆ వంట సామానం గూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది. సో, అందుకే బయట మేము వండిస్తున్నాము. దీనికి గూడా వండినందుకు కూడా సెపరేట్‌గా కాస్ట్ తీసుకుంటారు. మేమైతే వండిచ్చేసామండి. 2 అవర్స్ టైం పట్టింది. ఇంకా అందరికీ ఆకలేసింది. అప్పటికి లేట్ అయిపోయింది. అందరం గూడా కూర్చొని ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. మేము తినేసాక మా అక్క వాళ్ళు, బావగారు ఆళ్ళు కూడా తిన్నారు. ఇక్కడొచ్చేసరికి ప్రతీది కూడా కాస్టేనండి. మీరెవరైనా ప్లాన్ చేసుకునే లెక్కయితే ముందుగానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. సరుకులు, వంట సామాను మొత్తం తీసుకొని వెళ్తే అక్కడే మనం తోటలోనే వండుకోవచ్చండి. ఇక్కడైతే అన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి గానీ, ప్రతీదీ కాస్ట్ అండి. మన ఇంట్లో ఉండి తీసుకొని వెళ్తే ఇంకా ఇబ్బందుండదు. సో, ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ముందుగా అన్నీ తీసుకొని వెళ్ళండి. అందరమైతే ఇంక తినేసామండి. ఆ తినింది అరగడానికి ఇంకా పక్కనే ఉన్న నిమ్మకాయ తోటకైతే ఎళ్ళాము. అక్కడ ఉన్న నిమ్మకాయలన్నీ గూడా మేమే కోసేసాము ఫుల్లుగా. ప్రతీదీ గూడా పండినవి ఉన్నాయి, పచ్చినవి ఉన్నాయి. కొంచెం సేపు తర్వాత ఆడుకొని, మేము ఎంజాయ్ చేసుకొని, మేమైతే రిటర్న్ బయలుదేరిపోతున్నాము. ఫైనల్‌గా అయితే ఎంజాయ్ చేసేసామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్ బాయ్.